ఎప్పుడైతే మన యొక్క ఆత్మ యొక్క మాట వింటామో అప్పుడు దేవుడు మనలో కార్యం చేయడం మనం చూస్తూ ఉంటాము. దీనా కూడా మరి ఆ దేశపు కుమార్తెలను చూడటానికి అంటే ఈ ఇశ్రాయేలు దేవుని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు, లేదంటే దేవుడు వాళ్ళు పవిత్రపరిచి శుద్ధీకరించుకొని తన బిడ్డలుగా ఉంచిన వాళ్ళు. అలాంటి వాళ్ళు మరి దేవునికి విరుద్ధమైన వాళ్ళతో స్నేహం చేయకూడదు, లేదా విశ్వాసం లేని వారితో విజయుడుగా ఉండకూడదు అని ఆలోచించినట్లయితే తన యొక్క జీవితం మరి ఆ విధంగా జరగకుండా ఉంటుంది. మరి దీనా యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే తన వల్ల అనేక మంది పురుషులు ఆ దేశంలో చనిపోవటాన్ని చూస్తాము. ఒక స్త్రీ వల్ల యుద్ధము మొదలవడాన్ని మనం చూస్తూ ఉంటాము. చాలా సందర్భాల్లో మరి స్త్రీలుగా మనం ఉన్నప్పుడు, లేదంటే మనం మంచి సలహాలు మంచి ఆలోచనలు ఇవ్వలేని తరుణంలో మనం ఎటువంటి విధముగా దేవుని సన్నిధిలో మరి ఫెయిల్ అవుతూ ఉంటామో మనం చూస్తూ ఉంటాము. మనకు తెలియకపోవడానికి కారణం ఏంటి అని అంటే మనం సహనంతోటి వాటిని పరిష్కరించుకోలేకపోవడము, లేదంటే సరైన ఆలోచన విధానం మనకు తగ్గకపోవడము, అవి వెంటనే నెరవేరాలన్న ఆలోచనతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల జరిగేది. సో దేవుడు ఈ విధంగా మరి మనకు నేర్పిస్తూ ఉన్నప్పుడు ఆ దీనా తర్వాత తన యొక్క జీవితంలో అది ఒక దశ, మన జీవితంలో మరి యవ్వన కాలంలో ఉన్న దశ, ఆ దశ నుంచి దాటుతూ ఉన్నప్పుడు ఎన్నో అవాంతరాలు అడ్డంకులు ఎదురవుతున్నప్పుడు వాటిని మనం ఎలా పరిష్కరించుకుంటాము. కొన్ని తల్లిదండ్రులు చెప్పగలము, కొన్ని చెప్పలేము, కొన్ని స్నేహితులకు చెప్పగలము, చెప్పలేము. అది దేవునితో అన్నీ పంచుకొని స్వతంత్రాన్ని సత్యము మనకి ఇచ్చినది కనుక దాన్ని మనం అభ్యాసం చేసినట్లయితే విశ్వాసంతో దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుతాం. అయితే ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క జీవితము ఒక్కొక్క వ్యక్తికి ఎలాగో మనల్ని ఏర్పాటు చేసుకుందాం మనం చూస్తుంటాం. న్యాయపతిలో మనం చూసినట్లయితే యోఫ్తాకి ఒక కుమార్తె ఉంటుంది. యోఫ్తా గురించి మనం ఆలోచన చేస్తే తన పరాక్రమంలో బలార్జుగా రాసి ఉంటుంది. తను దేవుని కోసం నిలబడడాన్ని, యుద్ధం చేయడాన్ని చూస్తాం. ఏదైతే నా ఇంటిలోంచి మొదటగా వస్తుందో అది నీకు ప్రతిష్ఠితమో అని తన నోటి ద్వారా అంటాన్ని మనం చూస్తుంటాం. అనేక సందర్భాల్లో మనం చెప్పి చేయలేని వారిగా ఉండడానికి, లేకపోతే దేవునికి విరుద్ధంగా ఉండటానికి కారణం అదే. మనం అనుకునే మనం చేయలేడానికి, దేవా ఈ రోజు నేను ప్రార్థన చేస్తాను, లేదా ఇది చేస్తాను అది చేస్తానని చెప్తాను, కానీ నిలబడలేకపోవడానికి కారణం మనలో వేరు లేకపోవడము, లేదంటే దాన్ని అభ్యాసం చేయకపోవడమే. విశ్వాసాన్ని అభ్యాసం చేస్తూ ముందుకు సాగిపోవడం చాలా అవసరమైన విషయం మన జీవితంలో. అయితే యోఫ్తా యొక్క కుమార్తె మరి తనకి ఎదురుపడినప్పుడు, నా కుమార్తె నీవు, తనకి ఉన్నది ఒకే ఒక కుమార్తె, కొడుకులు కానీ ఎవరు లేరు కాబట్టి అతను ఎంతగానో దుఃఖించాడు. కానీ మరి అబ్రహాములాగా ఇస్సాకును బలి ఇవ్వడానికి ఎలాగైతే వెలుగు తీయలేదు, అలాగే యోఫ్తా కూడా తన అన్న మాటని నెరవేర్చడానికి, తన నోటి నుంచి వచ్చిన ప్రతిష్ఠితము అనే మాటను నెరవేర్చడానికి, తన కుమార్తెను మరి సమర్పించడానికి కూడా వెలుగాడలేదు. తను